మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదో సాధించాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. అదేవిధంగా నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. మీరు బాగా ఎదుగుతున్నారు అనే భావంతో వరవలేని వారు ఉంటారు. ఎవరు ఏమనుకున్నా సరే మన పని మనం చేసుకోవాలి, ఎదగాలి అనే భావంతో మీరు ముందుకు వెళ్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా వీరికి ఏలాంటి శని నడుస్తోంది. శని అంత అనుకూలంగా లేదు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. అయినా సరే దైవానుగ్రహం తోడుంది కాబట్టి ఏ పనైనా సరే నిదానమైన అది పూర్తి అవుతుంది. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, టీచర్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి, సినీ కళారంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు అనుకున్న పని చేయగలుగుతారు. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేతి దాకా వచ్చి చేయి జారిపోయిందనే భావన ఏర్పడుతుంది. అదొక మనోవేదనకి గురవుతారు. అలా కాకుండా ధైర్యం చేసి ఒక ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అయినా సరే ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేయాలి, సాధించాలన్న తపన ఎక్కువ అవుతుంది. అది మంచికి అది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు, కేతువుతో కలిసి ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యమైనా సరే లభించే అవకాశం ఉంది. H1B వీసాలో కొరీ అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యల పట్ల, విదేశీ వ్యాపారాల పట్ల అవగాహన పెంచుకోగలుగుతారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఆరోగ్యరీత్యా అన్నీ సహకరిస్తాయి. శ్రమకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి, ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ఉదయం సాయంత్రం దుర్గా అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.